ఎవరు? ఎవరో చెప్పుకో చూద్దాం. నా కళ్ళు మూసే ధైర్యం నా గుండెల గూడు కట్టుకున్న ఈ కార్తీక ఎవరికి ఉంటుంది? ఊహారాణి గారు ఊహల్లో విహరిస్తున్నట్లున్నారే. ఊహల్లో విహరించక ఏం చేయమంటావు? ఇప్పటి వరకు నువ్వు వస్తావని ఎదురు చూసి 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 నా కళ్ళు కాయలు కాచేశాయి. అందుకే కనీసం ఊహల్లో అయినా సంతోషపడదామని ఊహల ప్రపంచంలో విహరిస్తున్నా. అబ్బో అమ్మాయి గారు పగటకెళ్ళకుంటున్నట్టున్నారే. ఏమిటి నా గురించి పగటకెళ్ళలా? అవును. ఏ విషయంలో? ఏమిటి సంజ మౌనంగా ఉన్నావే? మాట్లాడవే మౌనంగా ఉన్నావే? ఏం మాట్లాడమంటావు కార్తీక్? కనులు తెరిచినా కనులు మూసినా నువ్వే కనిపిస్తున్నావు. అటు చూసినా ఇటు చూసినా ఎటు చూసినా నా గుండె కార్తీక్ 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 అని కొట్టుకుంటుంది. ఏం చేయమంటావు? అదే మరి ప్రేమ అంటే అర్థమవుతుందా? నా మీద నీకున్న ప్రేమ నీకు అలా అనిపిస్తుందిలే కార్తీక్. చూడు, భవిష్యత్తులో కష్టాలు ఎదుర్కోవడం తప్పదు కార్తీక్. కష్టమైనా నష్టమైనా నా జీవితం నీతోనే సంజ. ఈ జన్మకు నువ్వు తప్ప ఇంకేమీ నాకు అక్కర్లేదు. అందుకేనా నా కోసం ఇంత ఇంత ఆలస్యంగా వచ్చావు? అబ్బా, ఈ కాస్త ఆలస్యానికైనా అమ్మాయి గారు ఇంత కంగారుగా ఉన్నారు. చూడు, కాస్త ఆలస్యమా అని అంత చిన్నగా అంటావేంటి కార్తీక్? మీ మగవారు ఎప్పుడు ఇంతే. మీకు కాస్త ఆలస్యం లాగానే అనిపించవచ్చు, కాకపోతే నాకు ఏంటో సంవత్సరాలు గడిచినట్టు అనిపిస్తుంది. నీకన్నా ముందుగానే రావాలనుకున్నాను సంజ. ఎందుకో తెలుసా, రాలేకపోయాను. చాలే ఆపండి మీ కబుర్లు. ఆలస్యంగా వచ్చిందే కాక కబుర్లతో బాగానే కవర్ చేస్తున్నారే. విషయం తెలుసుకోకుండా నిందలు వేయడం మీ ఆడవారికి అలవాటే కాదు. అబ్బో, ఏమిటో మీరు లేటుగా వచ్చే అంత గొప్ప విషయం. ఒంటరిగా వెళ్తున్న మన కాలేజీ అమ్మాయి నలుగురు పోకురి వేదలు ఆగం చేయగలని ప్రయత్నిస్తే వారికి తగిన బుద్ధి చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పి వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది సంజ. అవునా? నన్ను క్షమించు కార్తీక్. నీ ఆలస్యానికి కారణం ఏంటో తెలుసుకోకుండా పిచ్చిదానిలాగా ఏవేవో మాట్లాడేశాను. సారీ. మనలో మనకి సారీలు దేనికి? ఒకరినొకరు అర్థం చేసుకుంటే అంతే చాలు సంజ. మన పవిత్ర ప్రేమ ఫలించి త్వరలో మన పెళ్లి జరగాలని, నీతో జీవితం పంచుకోవాలని, కనిమి లేని కష్ట సుఖాలను ఆ కావడి కుండలను సమంగా పంచుకొని మన ప్రేమను సార్థకం చేసుకోవాలి సంజ. ఈ సంవత్సరం మన చదువు ఎలాగో పూర్తయిపోతుంది. ఆ తర్వాత అనాథగా వస్తున్న ఆలు మగల బంధాలతో అనుబంధాలతో మన శిష్యులు నీ మెడలో మాంగళ్యంతో మూడు ముళ్ళు వేసి నిన్ను నా దానిగా చేసుకుంటాను సంజ. సుఖీ సందేళ్ళలో
తీరెనుగా యోచిన రామని తన్నది ఆహా 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 సుఖీ కార్తీక్ 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 ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ప్రేమించిన పెళ్ళాడిన మొగాడు పక్కనే ఉంటే ఏ ఆడపిల్లకైనా అంతకంటే ఏం కావాలి కార్తీక్? థ్యాంక్ యూ సంజ, థ్యాంక్ యూ సంజ. అవును, ఇందాక ఫోన్ చేసావు కదా, ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలని. ఏంటి కార్తీక్ అది? అవును సంజ, మాటల్లో పడి మర్చిపోయాను. రేపు బెంగళూరులో జరిగే మీటింగ్కి నేను అటెండర్ కావాలి. డాడీ అనే ఇద్దరు ఫ్యాక్టరీ విషయంలో లేబర్ ఆఫీసర్ గారితో మాట్లాడాలని వాళ్ళిద్దరూ అటు వెళ్తున్నారు. ఈ కాన్ఫరెన్స్ మీటింగ్ నన్ను మమ్మల్ని డాడీ ఆర్డర్ చేశారు. ఏంటి కార్తీక్, బెంగళూరా? మరీ అంత దూరమా? అమ్మో, నాకు భయం వేస్తుంది. కంగారు పడి సంజ, వెంటనే వచ్చేస్తాగా. ఈ రాత్రికే ప్రయాణం. అందుకే ఈ విషయం నీతో చెప్పాలని ఇక్కడికి రమ్మని నీకు ఫోన్ చేశాను. చేసావులే ఫోను, ఇది చెప్పడానికేనా? ఏదో ఒక ముద్దు ముచ్చడి కోసం పిలిచావనుకున్నా. వద్దు కార్తీక్, నువ్వు వెళ్ళడం నాకు అసలు ఇష్టం లేదు. తప్పదు సంజ, ఈ రాత్రిగా బయలుదేరి వెళ్ళాలి. ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసి పెట్టారు డాడీ గారు. ఏమో, నాకేదో గుండెల్లో భయంగా ఉంది కార్తీక్. వెళ్ళొద్దు కార్తీక్, ప్లీజ్. సంజ, అలా అనకూడదు. నిన్ను విడిచి వెళ్ళాలంటే నాకు ఏదో చెప్పలేని బాధగానే ఉంది. అయినా తప్పదుగా. ఈ జీవితంలో ప్రతి ఒక్కడే ముఖ్యమే సంజ. చూడు కార్తీక్, నువ్వు ఇంత చెప్పినా సరే, నిన్ను విడిచి ఒక్క క్షణం ఉన్నా సరే నాకు అది ఒక 100 సంవత్సరాలతో సమానం. నిన్ను విడిచి ఒక్క నిమిషం కూడా ఉండలేను కార్తీక్. ఎందుకా కన్నీరు? వెంటనే వచ్చేస్తాగా. అక్కడ పని పూర్తవగానే వెంటనే బయలుదేరి అమాంతంగా వచ్చి ఈ అమ్మాయి గారి వల్ల ఆడుకోను. అరే, ఇంకా ఏడుస్తున్నావా? ఏది నవ్వు? ఒక్కసారి నవ్వు నా కోసం. అలా రా దారికి, కార్తీక్, అలా రా దారికి.
చేతికి వరమై నీవే నా జన్మ జన్మకి